తుఫాన్ల వంటి విపత్కర పరిస్థితులలో బాధితులకు ఆహార పంపిణీ, బోర్డర్లో శత్రువ్యూహాలను కనిపెట్టడం వంటి అనేక విషయాల్లో డ్రోన్లు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. రానున్న రోజుల్లో హ్యూమన్, అగ్రికల్చర్, యుద్ధం వంటి విపత్కర పరిస్థితులు తదితర అనేక విషయాలలో మనుషులతో పాటు పోటీపడి పనిచేయబోయే డ్రోన్లను తయారీలో శిక్షణ ఇస్తున్న ప్రొఫెసర్ సన్నీ డయాల్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ప్రపంచంతో భారతదేశం పోటీ పడుతూ ఉంది. భారతదేశానికి తోడ్పాటును అందిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత కూడా ముందుకొస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు తెలియజేయడానికి సెంచూరియన్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంటు అసోసియేట్ ప్రొఫెసర్ మనతో సిద్ధంగా ఉన్నారు. సన్నీ గారు, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత అంటే మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో భారతదేశం సాంకేతిక పరంగా ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యువత ఎలాంటి పోటీని తట్టుకున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు, మీ డిపార్ట్మెంట్ వైడ్గా మీరు ఇచ్చే సూచనలు, సలహాలు? ప్రతి డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ అనే వర్గాలు ఉన్నాయి. అయితే ఇండియా వచ్చేసరికి మనకు భారతదేశం డెవలపింగ్ కంట్రీలో ఉంది. బట్ ఏదైతే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఇంపోర్ట్స్ అనే ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా మనకి చైనా కానీ, సౌత్ కొరియా కానీ, మిగతా కంట్రీస్లో నుండి మనం డిపెండ్ అయ్యేవాళ్ళం. అయితే మనకి సాంకేతిక మనకి ఎప్పటి నుండి World War I, World War II నుండి మనకి ఈవెన్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ఏది చూసుకున్నా మనకి రష్యా ఎక్కువగా మనకి డిఫెన్స్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి మేము బీచ్ రోడ్లో చూస్తే మీరు ఉన్న కుర్సురా సబ్మెరీన్ కూడా మనకి రష్యా వల్లే తయారు చేసింది. సో ఇలాగ ఏ బ్రాండ్స్ అయినా సరే మీరు అక్కడ నుండి మనకి ఇంకా ఆగిపోయాయి. ఇంకా మనకి టోక్యో కానీ, జపాన్ కానీ, చైనీస్ కానీ, సౌత్ కొరియా నుండి మనకి ఇంపోర్ట్స్ లేవు. ఇప్పుడు ఏవైతే స్క్రాప్ ఉన్నాయో అవే దాన్ని అందులో ఎన్ని పార్ట్స్ అయితే పనిచేస్తే అవి మళ్ళీ మనం రివర్స్ ఇంజనీరింగ్ కానివ్వండి లేదా రీయూటిలైజేషన్ చేసుకుని మరి మనం కొనసాగించాలి. కాబట్టి ఇప్పుడు మీకు ఒక చిన్న సూచనగా చెప్తున్నాను. ఇప్పుడు మన ఎన్ఎం ప్రతాప్ గారు అయితే ఆయన చేసిన 360 కేజీల డ్రోన్లో 40% నుండి 50% వరకు ఆయన యూజ్ చేసిందంతా కూడా రీసైకిల్డ్ ఈ వేస్టే వాడి ఆయన ఆ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొక్యూర్ చేసుకోవడం జరుగుతుంది. CA, IAS, సివిల్ సర్వీసెస్ ఇలా యువత అయితే అటువైపుగా మొగ్గు చూపుతున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం సైడ్ రావాలి అంటే మీరు ఇచ్చే సలహాలు, సూచనలు దీని మీద ఏమైనా ఫ్యూచర్ ఉంటుంది అన్న మీ అభిప్రాయం చెప్పండి చాలు. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ గవర్నమెంట్ సెక్టార్స్ మనం ఏమి తీసుకున్నా బ్యాక్ బోన్ అనేది సైంటిస్టులేనండి. ఏదైనా సరే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్స్లో IAS కానివ్వండి, IPS అవనండి, ఇవన్నీ లా అండ్ అంటే వీళ్ళు ఫ్రంట్ ఫేస్లో ఉంటారు. మిలిటరీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఫ్రంట్ ఫేస్లో ఉంటారు. బట్ ఈ లంకలు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి, ఇప్పుడు మనం వీడియో కాన్ఫరెన్స్ చేసుకున్నాం, దాని టెక్నికల్ సపోర్ట్ అనేది ఒక సైంటిస్టే, ఇంజనీరే ఇవ్వగలరండి. అలాగే ఒక మెడికల్ ఉందనుకోండి, దాంట్లో కూడా ఎలక్ట్రానిక్స్గా మేమేం చెప్తున్నాం అంటే మీరు CT స్కాన్ అవనండి, ఏదైనా సరే ఇప్పుడు వాట్సాప్లో కూడా మీరు CT స్కాన్ పంపించుకోవచ్చు. ఇంకా డైరెక్ట్గా వేరే హాస్పిటల్కి వెళ్ళక్కలే. అక్కడ డాక్టర్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఎలాగ ఉందంటే ఇక్కడ స్కాన్ అయిన రిపోర్ట్ కూడా మీరు ఇమీడియట్గా మీ మొబైల్ నుండి డైరెక్ట్ పంపించవచ్చు, డైరెక్ట్ ప్రింట్అవుట్ కూడా. అంటే అంత డిజిటైజేషన్ అయింది. ఈ నేపథ్యంలో మేమేం చెప్తున్నాం అంటే ఫ్రంట్ లైన్గా మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉంది, IAS ఉన్నారు, IPS ఉన్నారు. కానీ వీళ్ళంకల బ్యాక్గ్రౌండ్ వాళ్ళని మేమేమని పిలుస్తామంటే ఇంజనీర్స్ అంటామండి. వీళ్ళని ఏమంటామంటే ఇంజనీర్స్. ఈ ఇంజనీర్స్లో కూడా మనకి ఏంటంటే MES అంటారు అండి. జనరల్గా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో అయితే MES అంటారు. మామూలు మా ఇంజనీరింగ్లో వచ్చి ఇంజనీరింగ్ సర్వీసెస్ IES, ఓకే, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని ఉంటాయి సార్. ఇందులోనే ఇప్పుడు యువత ఎంత ఎఫర్ట్ పెడితే అంత మంచిది సార్. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మేడ్ ఇన్ ఇండియా అవుతుంది కాన్సెప్ట్. ఇంకెవరికి కూడా కాంట్రాక్ట్స్ ఇంకేదైనా సరే మీరు బయట నుండి ఇంక రష్యా కూడా ఎక్కడ నుండి తెప్పిక్కలేదు. ఇంకన్నీ కూడా బ్రాహ్మోస్ మిజైల్ కానివ్వండి, మనకి మిగతా అర్జున్ ట్యాంక్స్ కానివ్వండి, ఇవన్నీ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలంటే అంత ఇన్వెస్ట్మెంట్ మనకి ఉంది. ఏంటంటే మిలిటరీలో, ఎందుకంటే మనకి థ్రెట్ ఉంది, పక్కనున్న ఎనిమీస్ నుండి థ్రెట్ ఉంది. కాబట్టి ఇప్పుడు అంతా కూడా మనం ఇప్పుడు టెక్నాలజీ మనం బయట మీద డిపెండ్ అవ్వకుండా మనం ఇన్హౌస్లోనే జనరేట్ చేస్తాం. దీన్నే మేమంటాం అంటే ఇండిజీనియస్ అంటాం సార్. ఇండిజీనియస్గా మనకు చేయాలంటే ఇంజనీర్స్ అనేది కావాలి, అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ కావాలి, దానికి అసెంబ్లీ చేయడానికి, అలాగే ITI వాళ్ళు కావాలి సార్, అలాగే ఫోర్మెన్ కావాలి సార్. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ ట్రేడ్స్ లైక్ ఎలక్ట్రికల్ అవనండి, ఎలక్ట్రానిక్స్ అవనండి, మెకానికల్ అవనండి, సివిల్ అవనండి, ఇంకా అనేకమైన బయోటెక్నాలజీ ఏదైనా సరే. ఇప్పుడు మీకు ఈ మాస్క్లు కానివ్వండి, ఇంకా CT స్కాన్, ఇవన్నీ బయోమెడికల్స్ కింద వస్తాయి సార్. ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో ఉంటాయి. బట్ దీస్ ఆర్ సపోర్టింగ్ సిస్టమ్. ఇవి మీకు ఆక్సిజన్ అనేది మనకు భూమిలో కనిపించదు, కానీ మనం పీలుస్తాం, బతుకుతాం. అలాగే ఇది కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్లోని సపోర్ట్ అనమాట. అంటే ఈ టెక్నాలజీ ఉంటేనే మనం ప్రొసీడ్ అవుతాం. ఈ రోజుల్లో అంతా కూడా టెక్నాలజీ. ఇంకా అమౌంట్స్, GDP అనేది ఇంకా మర్చిపోండి. GDP క్రాష్ అయిందా పెరిగిందా అనేది మనం మర్చిపోలేదు. ఓన్లీ టెక్నాలజీ. మనం ఎంత స్పేస్లో ఎంత ఎదిగాం,
అలాగే మనం ఎంత ఇక్కడ టెక్నాలజీ పరంగా ఎన్ని పేటెంట్స్ ఇప్పటివరకు చైనా హైయెస్ట్ పేటెంట్ ఉండేది, అంటే పేటెంట్ ఎంత ఉంటే ఆ కంట్రీ అంత డెవలప్ అయినట్టున్నారు. ఇప్పుడు ఇండియా కూడా ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మనకి అక్కడ ఉత్పత్తులు ఆగిపోయి కాబట్టి ఇక్కడ ఇండియాలో మక్కువ చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏది కనిపెట్టినా మనం పేటెంట్ సంపాదించవచ్చు. దానివల్ల ఇప్పుడు మన భారతీయులు చాలామంది ఫీల్ అవుతారు, టర్మరిక్ పౌడర్ అనేది తయారు చేసింది కనిపెట్టింది ఇండియాలో, బట్ మనం పేటెంట్ చేయకపోవడం వల్ల ఎవరో యూఎస్ వాళ్ళు పేటెంట్ చేయడం వల్ల మనం ఇక్కడ న్యాచురల్ పండించిన వాడికి అంటే దానికి రాయల్టీ వెళ్తుంది. సో ఇప్పుడు పేటెంటింగ్ అంతా కూడా మనకు వస్తుంది అడ్వాంటేజ్. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా రైట్స్ ఉంటాయి. అంటే ఇంక ప్రతిదీ కూడా ఇంతకుముందు మేడ్ ఇన్ చైనా అని వచ్చేది, ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అనేది బయటకు వెళ్తుంది. ఒక 10 yearsలోనే మీకు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఏదైతే మనకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏదైతే ఆశించారో అది ఒక 10 yearsలో మీరు చూడొచ్చండి కంప్లీట్గా. ఇది ప్రస్తుతం మనకున్న సమాచారం. ఏపీజే అబ్దుల్ కలాం కలలు కన్న భారతదేశాన్ని అయితే మనం 10 సంవత్సరాల్లో చూడొచ్చు అనే విషయం అయితే ఇక్కడ మనకి చెబుతూ ఉన్నారు. మైక్రో, మినీ, మెగా, నానో అలా 4 విభాగాలుగా డ్రోన్లు అయితే తయారవుతూ ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం వైపు అయితే యువత ఖచ్చితంగా రావచ్చు. ఏదైనా సివిల్ సర్వీసెస్, సిఐలు, ఐపీఎస్లు, డాక్టర్స్ వీళ్ళు అందరి వెనకాతలో కూడా ఉండి బ్యాక్ బోన్లో పనిచేసేది మాత్రం మేమే అని తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్,